దేవుని హెచ్చరిక. రోమాపత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. విశ్వాసము కానిది ఏదో అది పాపము, విశ్వాసము కానిది ఏదో అది పాపం. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పునందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. అపోస్తులైన పౌలు రోమాలో ఉన్న పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాస్తూ ఉన్నారు. పాపము ఎక్కడ చూసినా గమనించినా ఉంది, కానీ రోమాలో ఉన్న ప్రజలు తమ పాపములను గూర్చి ఎంతో ఘోరముగా పౌలు గారు ఖండించి మాట్లాడతారు. రోమాపత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవిస్తున్నారని 1వ అధ్యాయం 23వ వచనంలో రోమాపత్రికలో వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పశువుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చేశారు అని చెప్పబడింది. ఆ ప్రజలను గూర్చి సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారే కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, నిర్దయులను అయిరి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు, దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి ఈ క్రియలన్నీ చేస్తున్నారని పౌలు బాధపడతారు. ఇదే కాకుండా ఈ క్రియలను చేయువారితో, అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారని హెచ్చరిస్తారు. అపోస్తులైన పౌలు గారు ప్రకటించిన సువార్త ద్వారా ఈ క్రియలలో జీవించిన వారైన వారు సువార్తను అంగీకరించి పాపమును విడిచి, విగ్రహములను విడిచి, విగ్రహార్పితములైన ఆహారమును తినక విడిచిపెట్టి దేవుని కొరకు పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నారు. అయితే పౌలు సువార్తకు లోబడి జీవించేవారు కొన్ని సమయాల్లో విగ్రహార్పితమైన పదార్థములు భుజించకుండా జీవించు వారి ఎదుట కొందరు ఆ పదార్థములను భుజించుచున్నారని చెప్పబడింది. రోమాపత్రిక 14వ అధ్యాయం 20వ వచనంలో ఈ పరిస్థితులు దేవుని పనిని పాడు చేసేవిగా ఉండకూడదని పౌలు హెచ్చరిస్తారు. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అని పౌలు గారు చెబుతారు. విశ్వాస మూలము కానిది అనుమానమే కదా. అనుమానముతో తినుట అయినా మరి ఏ కార్యమైనా అది పూర్తిగా దోషమని పౌలు గారు ఇక్కడ చేయువారు దోషులు అవుతారని చెబుతూ ఉన్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో పౌలు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యము అని చెబుతారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనంలో అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు అని తోమా యొక్క అనుమానమును ప్రభువారు గద్దిస్తారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో తుయతైరా సంఘపు దూతకు యోహాను రాస్తూ, ఒక యెజబెలు లాంటి స్త్రీ జారత్వము చేయడానికి విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకొది తన దాసులకు బోధిస్తుంది, వారిని మోసపరుస్తుందని ప్రభు గద్దిస్తారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా పెర్గములో ఉన్న సంఘ దూతకు కూడా చెబుతూ వారి తప్పును ప్రభు ఎత్తి చూపిస్తారు. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, జారత్వము చేయునట్లు ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని చెప్పిన బాలాకు లాంటి వారు మీలో కూడా ఉన్నారని పెర్గము సంఘాన్ని ప్రభువారు గద్దిస్తారు. అనుమానం లేకుండా విశ్వాసంతో మనం దేవుని కార్యాలను జరిగించాలి. విశ్వాసము కానిది అనుమానమే కదా. దేవుని పిల్లలమైన మనము సమస్తమును విశ్వాసముతో చేయాలి. అట్లు చేయు కృప ప్రభు మనకు సమృద్ధిగా దయచేయును, అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. విశ్వాసము కానిది ఏదో అది పాపము, విశ్వాసము కానిది ఏదో అది పాపము. ఆమెన్.